మన చెట్టు మామిడికాయలు కాసింది కదండి, మన చెట్టు మామిడికాయలు కూడా తయారైపోయినాయండి. ఇప్పుడు ఈ మామిడికాయలు కోసుకుని ఆవకాయ పచ్చడి పట్టుకుందామండి. ఈ మామిడికాయలు సువర్ణరేఖ మామిడికాయలు అండి. ఈ ఆవకాయ పచ్చడిని వేడి అన్నంలో ముద్దపప్పు వేసుకుని ఈ ఆవకాయ పచ్చడి వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే ఉంటదండి. ఎంత కమ్మగా ఉంటదండి. హాయ్ అండి, అందరూ ఎలాగున్నారండి? పచ్చడి రోజులు వచ్చేసినాయండి. మన చెట్టు మామిడికాయలు కాసింది కదండి, మన చెట్టు మామిడికాయలు కూడా తయారైపోయినాయండి. ఇప్పుడు ఈ మామిడికాయలు కోసుకుని ఆవకాయ పచ్చడి పట్టుకుందామండి. చూసారండి మన చెట్టు మామిడికాయలు. ఈ మామిడికాయలు సువర్ణరేఖ మామిడికాయలు అండి. ఈ పొరుగు మీద కోసుకోవాలండి మామిడికాయలు. ఆవకాయ పచ్చడికే చాలా బాగుంటాయండి. ఎన్ని కాయలు కోసానో చూద్దామండి ఇప్పుడు. 28 కాయలు కోసానండి. ఇప్పుడు ఈ మామిడికాయలని ముచ్చుకులు కట్ చేసేసి నీట్గా కడిగి ఒక క్లాత్ పెట్టి చెమ్మ లేకోకుండా తుడుచుకుందామండి.  కట్ చేసేసానండి. ఇప్పుడు మామిడికాయలు నీట్గా కడుగుదామండి. ఈ మామిడి చెట్టు అండి 8 సంవత్సరాల క్రితం పచ్చడి పట్టేటప్పుడు ఒక మామిడికాయ పాడవుతే ఆ మామిడికాయ పాడైపోతే ఖాళీ స్థానంలో అలా పాడేశానండి. ఆ కాయని కొన్ని రోజులకి మొక్క వచ్చిందండి. మొక్క వచ్చింది కదా అని అలా ఉంచామండి. అది రోజు పెద్ద చెట్టు అయ్యిందండి. మామిడి చెట్టు నాటిన తర్వాత 3 సంవత్సరాలకు కానీ 4 సంవత్సరాలకు కానీ కాసేస్తుంది కదండి. ఈ చెట్టు మొలిసి 8 సంవత్సరాలు అవుతుందండి. ఇంకా కాయదు, ఇది అనవసరం, ఇంకా కుట్టేద్దామని అనుకున్నామండి. ఎలాగ ఇన్ని సంవత్సరాలు చూసాము, ఈ సంవత్సరం కాస్తుందో లేదో చూద్దామని వండించామండి. చక్కగా పూత పూసి కాయలు కాసిందండి. మనకు సంవత్సరానికి సరిపడగా పచ్చడికే కాయలు కాసిందండి. ఆ మిగిలిన కాయలు పళ్ళు కొండిచ్చానండి. చూసారండి, ఎందుకు పనికిరాని చెట్టు ఇది, ఎందుకు అని అనుకున్నాక ఆ చెట్టు మంచి పళ్ళు కాసింది. చూసారండి, ఈ కాయల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. నీట్గా కడిగేశానండి. ఇప్పుడు చెమ్మ లేకోకుండా క్లాత్ పెట్టి తుడుచుకుందామండి. సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కదండి ఈ పచ్చడి. చెమ్మ ఉంటే పాడైపోతుందండి పచ్చడి. చెమ్మ లేకోకుండా తుడుచుకుని మనకు కావలసిన సైజు ముక్కలు కట్ చేసుకుందామండి. మామిడికాయలు అన్నీ నీట్గా కడిగేసి చెమ్మ లేకోకుండా తుడిచేసానండి. ఇప్పుడు ముక్కలు కట్ చేసుకుందామండి. మామిడికాయ కట్ చేసిన తర్వాత ఈ విధంగా జీడి ఉంటుందండి. ఈ జీడి పనికిరాదండి. జీడి తీసిన తర్వాత ఈ విధంగా పేపర్ లాగా ఒక పొర ఉంటుందండి. ఆ పొర కూడా తీసేసుకోవాలండి.
మామిడికాయ ముక్కలు మనకు కావాల్సిన సైజు కట్ చేసేసానండి. ఆవకాయ పచ్చడికే ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ మామిడికాయ బద్దలో ఒక క్లాత్ పెట్టి తుడుచుకుందామండి. మామిడికాయ బద్దలన్నీ చెమ్మ లేకోకుండా తుడిసేసానండి. ఒక 20 నిమిషాలు ఎండలో ఆరబెట్టుకుందామండి. ఈ ఆవకాయ పచ్చడిలో వేయటానికి ఒక 1/2 కిలో ఎల్లుల్లిపాయలు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఎల్లుల్లిపాయలు కూడా 10 నిమిషాలు ఎండలో పెట్టుకుందామండి. మామిడికాయ బద్దలో చక్కగా ఆరిపోనియండి. ఇప్పుడు ఈ మామిడికాయ బద్దలో ఎన్ని బద్దలు అయినాయో కొలత కొలుచుకుందామండి. ఇది కొంచెం అంటారండి. ఈ కొంచెంతో ఎన్ని కొంచెాలు అయినాయో చూద్దామండి. రెండు కొంచాల ముక్కలు అయినాయండి. ఈ 2 కొంచాల ముక్కలకి ఏమేమి సరుకులు వేస్తానో కొలతల ప్రకారంగా చూపిస్తానండి. మొన్న కూర కారం ఆడిచ్చాను కదండి, ఆ కారంతో పాటు ఈ పచ్చడి కారం కూడా ఆడిచ్చేసానండి. ఆవపిండి తీసుకున్నానండి. ఈ ఆవపిండి 2 కొంచాల ముక్కలకి ఎంత వేస్తానో పచ్చడి కలిపేటప్పుడు చెప్తానండి. 2 కేజీలు ఏరుశనగ నూనె తీసుకున్నానండి. ఈ ఆవకాయ పచ్చడికి ఏరుశనగ నూనె అయితేనే బాగుంటుందండి. ఒక 1/2 కేజీ ఎల్లుల్లిపాయలు తీసుకున్నానండి, పెద్ద సైజు. 1 కేజీ సాల్ట్ తీసుకున్నానండి. ఇప్పుడు పచ్చడి కలుపుకుందామండి. 2 కొంచాలు మామిడికాయ బద్దలు అయినాయి కదండి, ఒక కొంచెం మామిడికాయ బద్దలు వచ్చి ఇప్పుడు నేను కారం కొలిసి తవ్వతో 8 తవ్వల మామిడికాయ బద్దలు అవుతాయండి. 2 కొంచాలు మామిడికాయ బద్దలు అయ్యాయి కదండి, ఈ 2 కొంచాల మామిడికాయ బద్దలోనే 16 తవ్వల మామిడికాయ బద్దలు అవుతాయండి. ఈ 16 తవ్వల మామిడికాయ బద్దలకే 3 తవ్వల కారం వేసుకోవాలండి. ఇప్పుడు 3 తవ్వల కారం వేసుకుందామండి. ఆవపిండి కూడా 3 తవ్వల ఆవపిండి వేసుకుందామండి. సాల్ట్ 2 తవ్వలు వేసుకుందామండి. ఈ సాల్ట్ పచ్చడి 3వ రోజున కలపాలండి. సాల్ట్ సరిపోకపోతే 3వ రోజున కలిపేటప్పుడు వేసుకోవచ్చండి. ఒక 100 గ్రాముల మెంతులు వేసుకుందామండి. ఒక 1/2 కిలో ఎల్లుల్లిపాయ రేకలు వేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకుందామండి. చూసారండి, ఇవన్నీ బాగా కలిసేటట్టు కలిపేసానండి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు మామిడికాయ బద్దలు కలుపుకుందామండి. ముందుగా మామిడికాయ బద్దల్లో కొంచెం ఆయిల్ వేసి పసుపు వేసి కలుపుకుందామండి. ఓ 1/2 కిలో ఆయిల్ తీసుకున్నానండి. ఈ 1/2 కిలో ఆయిల్లో 4 స్పూన్లు పసుపు వేసుకుందామండి. ఈ పసుపు ఈ ఆయిల్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. చూసారండి, పసుపు ఆయిల్లో కలిసేటట్టు కలిపేసానండి. ఈ పసుపు వేసిన ఆయిల్ మామిడికాయ బద్దల్లో వేసుకుని మామిడికాయ బద్దలను బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. చూసారండి, ఈ పసుపు వేసిన ఆయిల్ మామిడికాయ బద్దలు బాగా పట్టేటట్టు కలిపేసానండి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ పసుపు వేసిన ఆయిల్ మామిడికాయ బద్దలు ఈ విధంగా కలిపితే పసుపు వేయటం వల్ల మామిడికాయ బద్దలు పాడవకోకుండా ఉంటాయండి. ఈ మామిడికాయ బద్దల్ని ఆయిల్ పట్టుకోవటం వల్ల ఆవపిండి, సాల్ట్, కారం మామిడికాయ బద్దలనే బాగా పట్టుకుంటుందండి.
ఇప్పుడు ఆయిల్ పోసుకుందామండి. రెండు కేజీలు ఆయిల్ పోస్తున్నానండి. ఇందులో వేయవలసినవి అన్నీ వేసేస్తానండి. ఇప్పుడు ఈ మామిడికాయ బద్దలను బాగా పట్టేలా కలుపుకుందామండి. ఈ జాడీలో కొంచెం ఆయిల్ పోసుకుందామండి. ఈ ఆవకాయ పచ్చడి జాడీలోకి తీసుకుందామండి. ఇప్పుడు ఈ ఆవకాయ పచ్చడి జాడీలోకి తీసుకుందామండి. కలిపిన పచ్చడి జాడీలోకి సదిరేసానండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ పోసేసానండి. ఇప్పుడు ఒక క్లాత్ పెట్టి జాడీని నీట్గా తుడుచుకుందామండి. పచ్చడి కలపటం అయిపోయిందండి. మూడో రోజుని ఏ విధంగా కలుపుతానో చూపిస్తానండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? ఆవకాయ పచ్చడి కలిపి ఈ రోజుకు 3 రోజులు అయిందండి. ఆవకాయ పచ్చడి కలిపిన తర్వాత 3 రోజుల తర్వాత పచ్చడి మొత్తం కలుపుకోవాలండి. 3వ రోజున పచ్చడి కలిపేటప్పుడే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని, సరిపోకపోతే 3వ రోజున వేసుకోవచ్చండి. ఇప్పుడు పచ్చడి కలుపుకుందామండి. పచ్చడి కలిపిన 3 రోజుల తర్వాత అండి ఆయిల్ ఈ విధంగా పైకి వస్తుందండి. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తం ఒక గిన్నెలోకి తీసుకుని కలుపుకుందామండి. పచ్చడి మొత్తం ఒక గిన్నెలోకి తీసేసానండి. ఇప్పుడు ఈ పచ్చడిని ప్రతి బద్ద కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే వేసుకోవాలండి. చూసారండి పచ్చడి ఏ విధంగా కలుపుతున్నానో. మీరు పచ్చడి కలిపేటప్పుడు ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆవకాయ పచ్చడి కలిపేసానండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసానండి. అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. మనం ప్రతిదీ కొలత ప్రకారం వేసాను కదండి, అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. ఇప్పుడు జాడీలో కొద్దిగా ఆయిల్ పోసుకుని పచ్చడి జాడీలోకి తీసుకుందామండి. ఈ ఆవకాయ పచ్చడిని వేడి అన్నంలో ముద్దపప్పు వేసుకుని, ఈ ఆవకాయ పచ్చడి వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే ఉంటుందండి. ఎంత కమ్మగా ఉంటుందండి. ముద్దపప్పులో ఆవకాయ పచ్చడి వేసుకుని తినటం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆవకాయ పచ్చడి మొత్తం జాడీలో సదిరేసానండి. ఆవకాయ పచ్చడిలో పుల్లుగా ఎప్పుడూ ఈ విధంగా ఆయిల్ ఉండాలండి. ఆవకాయ బద్దలో ములిగేటట్టు ఉండాలండి. ఇప్పుడు జాడీ మీద మూత పెట్టుకుని ఒక క్లాత్ పెట్టి కట్టుకోవాలండి ఈ ఆవకాయ పచ్చడికి.
గాలి తగలకుండా చెమ్మ తగలకుండా చూసుకోవాలండి. ఈ విధంగా చేస్తే సంవత్సరం పైనే పచ్చడి నిల్వ ఉంటుందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.